జగనన్న సంక్రాంతి సంబరాలు పేరుతో మహిళలకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఇక కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో జరగనున్న జగనన్న సంక్రాంతి సంబరాలు సంబంధించిన వివరాలను వారు వివరించారు. కాకినాడ నగరంలో 84 సచివాలయ పరిధిలోని ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సచివాలయాలు వారీగా క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేయడం జరుగుతుందన్నారు. ముగ్గుల పోటీ, మ్యూజికల్ చైర్, టగ్ ఆఫ్ వార్లలో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఇక 35 లక్షలు విలువ చేసే బహుమతులను మహిళలకు అందచేయడం జరుగుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, కమిటీల ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇక ఫైనల్ ఫోటోలను ఆనంద భారతి గ్రౌండ్ లో నిర్వహించడం జరుగుతుందని, వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఇక బుధవారం ఉదయం 9 గంటలకి మ్యూజికల్ చైర్ పోటీలను ప్రారంభించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులెట్టి వెంకటలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలన్నీ కూడా పల్లెటూరులో జరుగుతాయి. ఎడ్ల పందాలు, ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇంకా రకరకాల పందాలు అన్ని కూడా, కోడి పందాలు, యాళ్ళుళ్ళు, ఇవన్నీ కూడా. అండ్ మహిళలందరూ తరఫున ఎవరైతే పార్టిసిపేట్ చేయబోతున్నారో, అంటే తూతూ మంత్రంగా కాకుండా ఏదో పెట్టామన్నట్టుగా కాకుండా రేపు పార్టిసిపేట్ చేయబోతున్న మహిళలందరి తరఫున, అదేవిధంగా మా వేదిక పైన లీడర్స్ అందరూ కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించబోతున్నారు. వారందరి తరఫున ఎమ్మెల్యే గారికి మా మహిళలందరి ఆశీస్సులు మీకు నిండుగా ఉండాలని చెప్పి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే గారు సొంతంగా ఆడపడుచుల కోసం వాళ్ళంతా యాక్టివ్గా ఉండాలి. ఇందులో 3-4 విషయాలు ఉన్నాయి నేను గ్రహించినట్లయితే. ఒకటి, ఎప్పుడు కూడా ప్రైజ్ని బట్టి కూడా ఉంటుంది పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రైజ్ కోసమే రాదు, కానీ ప్రైజ్ అని చూసి కూడా ఆసక్తి పెరుగుతుంది. నేను పోటీ చేయాలి, ఈ ప్రైజ్ నేను కొట్టాలి అని చెప్పి. ఆ విధంగా గృహాల్లో ఉపయోగపడే వస్తువులు ఇవన్నీ కూడా వారికి ఉపయోగపడేవి, వారి కుటుంబానికి. అలా ప్రైజెస్ ఎంపికలో కానీ ఎక్కడ కాస్ట్ విషయంలో వెనకాడకుండా సుమారు 35 లక్షల వరకు ఖర్చు అయ్యే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఓకే, పాంపేట పెడతాను సార్ మీకు. అందరికీ నమస్కారం. ఓకే అందరికీ నమస్కారం. కాకినాడ పట్టణంలో రేపటి నుంచి జగనన్న సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని, మహిళల కోసం ఒక కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ కాకినాడ నియోజకవర్గం నుంచి ప్లాన్ చేయడం జరిగింది. కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి ఎవరైతే మాకున్నటువంటి 84 సచివాలయాలు ఉన్నాయో, 84 సచివాలయాలకి సంబంధించినటువంటి సచివాలయ ఏరియాలో మహిళల అందరి కోసం 3 రకాల ఆటల పోటీలు పెట్టడం జరిగింది. ఒకటి ముగ్గుల పోటీ, 2 మ్యూజికల్ చైర్స్, 3 టగ్ ఆఫ్ వార్, అంటే తాడాట అంటారు దాన్ని, టగ్ ఆఫ్ వార్. అందులో భాగంగానే ఈరోజు మన ఎంపీ మేడం గారి చేతుల మీదుగా ఎవరికైతే గిఫ్ట్స్ వస్తాయో అన్ని కూడా గిఫ్ట్స్ అన్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మొట్టమొదటి ప్రైజ్ వచ్చి గ్రైండర్ ఇస్తున్నాం. దగ్గర 3,500 రూపాయలు విలువ గల గ్రైండరు. అది 3 జారులతో ఉంటుంది. కంపెనీ కూడా మంచి కంపెనీ, క్రౌంటర్ కంపెనీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ వచ్చి 2,500 రూపాయలతో ప్రెషర్ కుక్కర్ తీసుకోవడం జరిగింది. అంటే 3 కుక్కర్లు ఉంటాయి అది. సో 3 కుక్కర్లు ఉండేది తీసుకున్నాం. అదేవిధంగా మూడో ప్రైజ్ వచ్చేటప్పటికి డిన్నర్ సెట్ తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఎవరైతే ఇళ్లలో ఉపయోగపడతాయో, ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడే గిఫ్ట్ ఐటమ్స్ని మనం తీసుకోవడం జరిగింది. 84 సచివాలయాలకి 86 మొదటి ప్రైజులు, 84 సెకండ్ ప్రైజులు, 84 థర్డ్ ప్రైజులు ఉంటాయి. అది ముఖ్యంగా ముగ్గుల పోటీ, అదేవిధంగా మ్యూజికల్ చైర్, ఇండివిజువల్ గేమ్స్ అయ్యి. సో ఇండివిజువల్ గేమ్స్కి మనం ఇవ్వడం జరుగుతుంది. టగ్ ఆఫ్ వార్కి సంబంధించి మ్యాక్సిమం 10 మంది పార్టిసిపేట్ చేయొచ్చు. ఎన్ని టీంలు వచ్చినా ప్రాబ్లం లేదు, 10 మంది పార్టిసిపేట్ చేయొచ్చు. టగ్ ఆఫ్ వార్లో ఎవరైతే 10 మంది ఉన్నారో ఈ ప్రైజ్ని
10 భాగాలు చేసి ఇవ్వడం కరెక్ట్ కాదు కాబట్టి 10 మందికి వేరే ప్రైజ్లు కొన్నాం. అది వచ్చేటప్పటికి జార్లు, ఆడవాళ్ళు ఏదైతే ఈ యొక్క గ్రాసరీస్ వేసుకోవడానికి ఉంటుందో ఒక 3 జార్స్ ఉంటుంది, ఇలాగా జార్స్ తీసుకున్నాం. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ వచ్చి బౌల్ అంటే క్యాస్టర్ అంటే హాట్ ప్యాక్ తీసుకున్నాం. థర్డ్ ప్రైజ్ వచ్చి ఒక స్టీల్ ప్లేటు, స్టీల్ గ్లాసు, స్టీల్ బౌల్ తీసుకున్నాం. సో అందరికీ కూడా వార్డులు అంటే సచివాలయం వైజు ఫస్ట్, సెకండ్, థర్డ్కి ఇప్పుడు కాంపిటీషన్ ఉంటుంది. రేపు నుంచి 4 క్లస్టర్ కింద ఎడగొట్టుకున్నాం. 4వ వార్డు నుంచి 13వ డివిజన్ వరకు ఒక క్లస్టరు, 14వ డివిజన్ నుంచి 26వ డివిజన్ వరకు ఒక క్లస్టరు, 27వ డివిజన్ నుంచి 37వ డివిజన్ వరకు ఒక క్లస్టరు, అదే 38వ డివిజన్ నుంచి 47వ డివిజన్ వరకు ఒక క్లస్టర్. ఇలా 4 క్లస్టర్గా విడగొట్టుకుని 4 సచివాలయ పరిధుల్లో 4 చోట్ల రేపు 4 డివిజన్లో రోజుకి 2 సచివాలయాలు ఒక్కొక్క క్లస్టర్లో, అంటే 8 సచివాలయాల్లో రేపు కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఈ కాంపిటీషన్లో మహిళా సంఘాలు అదేవిధంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అందరూ కూడా పాల్గొనవచ్చు. ముఖ్యంగా సంక్రాంతి అంటే ఎక్కువగా ఎంజాయ్ చేసేది మగవాళ్ళు. అన్ని రకాల క్రీడలు వాళ్ళకి ఉంటాయి, అంటే ఎద్దుల పందాలు కానీ అదేవిధంగా పేకాట దగ్గర నుంచి కోడి పందాల దగ్గర నుంచి అన్నింటిలోనే మగవాళ్ళు చాలా బిజీ అయిపోతారు. సంక్రాంతి ఎక్కువగా ఇబ్బంది పడేది ఎవరంటే ఆడవాళ్ళే. వచ్చిన చుట్టాలకు కానీ బంధువులకి అందరికి కూడా వంటలు చేసే కార్యక్రమాలు చాలా బిజీగా ఉంటారు. మన పిండి వంటలు ఉండే అందులో అట్లా వాళ్ళకు కూడా ఒక ఎంజాయ్మెంట్ ఉండాలి అని వాళ్ళు ఎక్కువ దూరం రాకుండా ఉండేలాగా వాళ్ళ సచివాలయం పరిధిలోనే మహా అయితే 3-4 వీధులు వాళ్ళు దాటి వచ్చి ఒక క్రీడల్లో పాల్గొనవచ్చు. చాలామంది ఇళ్లలోంచి బయటకు వచ్చే సందర్భాలు ఉండవు. కానీ ఎప్పుడైతే వాళ్ళ ఏరియాలో పెట్టామో అందరూ రావడానికి పార్టిసిపేట్ చేయడానికి బాగుంటుంది. పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళకి కూడా 2 ప్యాకెట్లు బొట్లు ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరూ పార్టిసిపేట్ చేయాలి కాబట్టి. సో దగ్గర బడ్జెట్ 35 లక్షల రూపాయలతో మన నగర వైఎస్ఆర్ పార్టీ కమిటీ తరఫున 35 లక్షల రూపాయలతో గిఫ్ట్లు కొని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో కార్యకర్తలు, నాయకులు, మహిళా నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుని అందరం కూడా పార్టీ పరంగా ఆ క్యాడర్ అంతా కూడా రెడీ అయి ఉన్నాం. సో ఈ రేపు నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతాయి. కానీ మీకు కూడా షెడ్యూల్ని ప్రెస్ గ్రూప్లో పెడతాను, ఏ డివిజన్లు ఏ రోజు ఉన్నాయని. కానీ మీరు కూడా ఏ డివిజన్లోకి వెళ్ళినా కూడా ప్రెస్ కవరేజ్ చేసుకోవడం ఉండేలాగా. ముఖ్యంగా ఉదయం 9:30కి మ్యూజికల్ చైరు తగ్గం వారు 9:30 స్టార్ట్ చేస్తాం. అంటే మహిళలు వంటలు అయిపోతే వచ్చే కార్యక్రమం కాబట్టి 9:30 నుంచి స్టార్ట్ చేసి ఎప్పటివరకు అయితే అప్పటి వరకు. ఇది మార్నింగ్ 2 ఐటమ్సే, ముగ్గుల పోటీ తగ్గ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్ మార్నింగ్ పెడతాం. ఈవినింగ్ 3:30కి వచ్చి 3:30 to 5 ముగ్గుల పోటీలు. అంటే ఇవన్నీ మిక్స్ చేస్తే కన్ఫ్యూజింగ్ ఉంటుందని మా కమిటీ అందరూ కూడా మార్నింగ్ 2 గేమ్లు జరుగుతాయి, ఈవినింగ్ ఏమో ముగ్గుల పోటీలు జరుగుతాయి. ఆ రోజుకి ఒక్కొక్క క్లస్టర్కి 2 సచివాలయాలు, 1 డివిజన్.